Hello friends, welcome to another video of important questions. So మనం ఈ వీడియోలో ఎలక్ట్రానికల్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ అనే సబ్జెక్ట్ ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ కవర్ చేద్దాం. సో నేను ఆల్రెడీ డిఎస్ చెప్పినాను, ఇది R25 రెగ్యులేషన్ వాళ్ళకి. సో ఎట్లా అంటే R25 వాళ్ళకి కొత్త సిలబస్ R25 వాళ్ళకి కొత్త సిలబస్ చేంజ్ అయింది. పాత సిలబస్ ఫాలో కాకండి, కొత్త సిలబస్ వచ్చింది. EDC సబ్జెక్ట్లో కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్, లైక్ కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో చేంజెస్ ఏమున్నాయి, కొత్త సిలబస్ డిస్కస్ చేద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తాను. ఆల్రెడీ డిఎస్ కూడా చేసిన నేను, ఆ డిఎస్ వీడియోలో కూడా చూడండి, అది కూడా సిలబస్ చేంజ్ అయింది. ODEVC కదా, M2 సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పాతవి, ఇవి సేమ్ పాత సిలబస్ ఏం చేంజ్ కాలేదు. పాయింట్ నేను ఆల్రెడీ డిఎస్ వీడియోలో కూడా చెప్పినాను. అక్కడ M2లో ఎట్లా అంటే కొన్ని అడిషనల్ ఏం యాడ్ చేయలేదు, ఎక్సెస్గా ఏం యాడ్ చేయలేదు. బట్ పాత సిలబస్లో 2-3 టాపిక్స్ కొన్ని తీసేసాడు. మొత్తం సిలబస్ మొత్తం సేమ్ ఉంటుంది, బట్ కొన్ని టాపిక్స్ తీసేసాడు. సో అవి ఏంటి చూసుకొని మీరు చదువులో జరుగుతుంది. సేమ్ అవే క్వశ్చన్స్ M1, M2, M1 కాదు, M2 సబ్జెక్ట్లో మొత్తం సేమ్. దీని పాత 2 వీడియోస్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పి. ఆ 2 వీడియోస్ మీరు పర్ఫెక్ట్గా చూసుకుంటే జరుగుతుంది. ఓకే, దెన్ ఇప్పుడు ఇది R25 వాళ్ళకి. సో EDC సబ్జెక్ట్. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఇంకా ఎవరికైనా మీ సిలబస్ చెందని తెలవకపోతే ఫస్ట్ ఈ వీడియో మొదలు చేయండి. నేను చెప్పిన చదివితే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. సో వితౌట్ డిలే నౌ కమింగ్ టు అవర్ ఫస్ట్ యూనిట్. సో దిస్ ఫస్ట్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ డయోడ్స్ గురించి ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ మొత్తం PN జంక్షన్ డయోడ్, జీనా డయోడ్, ఇవి డయోడ్స్ గురించి ఉంటుంది. అండ్ రెక్టిఫైర్స్ గురించి ఉంటుంది మ్యాథ్స్. సో మనకి దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే PN జంక్షన్ డయోడ్. వాట్ ఈస్ మీన్ బై PN జంక్షన్ డయోడ్? ఇట్స్ బేసిక్ క్వశ్చన్. ఆల్రెడీ నాకు ఫిజిక్స్లో కూడా వచ్చే ఉంటుంది. సో ఈ నోట్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లో మన వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లో మొత్తం నోట్స్ ఉంటుంది. డిఎస్ని ఇంతకుముందు పెట్టిన డిఎస్ సబ్జెక్ట్ కానీ ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్కి నేను వెబ్సైట్లోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. దాంట్లో ఆర్టికల్స్ ఉంటాయి, ఇంకా గైడ్స్ ఉంటాయి, అది కూడా వీలైతే అది కూడా చూసుకోండి. సో నోట్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. PN జంక్షన్ డయోడ్స్ బేసిక్ క్వశ్చన్, ఫిజిక్స్లో కూడా ఉంటుంది, మనం ఆల్రెడీ చదువుకునే ఉంటాం. సో ఈ PN జంక్షన్ డయోడ్కి VI క్యారెక్టరిస్టిక్స్ అని ఉంటుంది. దాంతోపాటు డయోడ్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. ఈ PN జంక్షన్ డయోడ్కి రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ కూడా ఉంటాయి. సో వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మీకు చెప్పే పాయింట్ ఏంటంటే యూ జస్ట్ లర్న్ దిస్ 3 క్వశ్చన్స్ యాజ్ అ సింగిల్ ఆన్సర్. ఈ 3 క్వశ్చన్స్ కలుపుకొని ఒక సింగిల్ ఆన్సర్గా నేర్చుకున్నారు అనుకో, ఆ 3 క్వశ్చన్స్లో మీరు ఏమడిగినా కూడా ఒకటే ఆన్సర్ రాసుకోవచ్చు. You need to learn as a combined answer these 3 questions. If you have the chance, you can answer a single question for any of these questions. Done? Fine. Next. So, ఎందుకంటే ఈ 3 కాబట్టి అన్ని కలిపి నేర్చుకుంటాం కాబట్టి ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్ కాబట్టి ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డయోడ్ మోడల్స్. డయోడ్ మోడల్స్లో మనకి వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ మోడల్స్. దాంట్లో ఐడియల్, సింప్లిఫైడ్, పీస్ వైజ్, లీనియర్ ఉంటాయి. 4 టైప్స్ ఉంటాయి. బేసికల్గా చెప్పాలంటే సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకొని మీరు కూడా మొత్తం జనరల్ డెఫినేషన్స్ కానీ డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. దట్స్ మోస్ట్ ఎనఫ్. Next, this is a very important question, rectifiers. In this rectifiers we have full wave, half wave, center top and bridge rectifiers. చెప్పాలంటే సెంటర్ టాప్ అనేది మనకు పాత సిలబస్లో లేకుండా ఉంటుంది, ఈ ఇయర్ యాడ్ చేసింది. పాత సిలబస్లో 3 ఉంటాయి. దాంట్లో మనకి డయాగ్రామ్స్ కానీ, రెక్టిఫైర్స్ గురించి కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, మొత్తం ఈ 4కి మొత్తం డయాగ్రామ్స్ ఉంటాయి, రెక్టిఫైర్ గ్రాఫ్స్ ఉంటాయి, అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కొన్ని డెరివేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటిని మీరు పర్ఫెక్ట్గా వాటి రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ క్వశ్చన్ విల్ బి ది లైక్ ఎట్లా అంటే ఖచ్చితంగా మీకు 10 మార్క్స్ రావాలంటే క్వశ్చన్ చదవాలి. ఎందుకంటే ఉన్నాయండి క్వశ్చన్స్. PN జంక్షన్ డయోడ్ ఫస్ట్ 5 మార్క్స్ ఇస్తారు, సెకండ్ 5 మార్క్స్లో రెక్టిఫైర్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తారు ఫిక్స్. మీరు ఇక్కడ వరకు రెక్టిఫైర్స్ వరకు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి, మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తాయి, అడిగితే ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ది కెపాసిటర్, ఫిల్టర్స్ అండ్ రెక్టిఫైర్స్ అని ఉంటుంది ఒక క్వశ్చన్. ఇది కూడా నార్మల్గా చూసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఈ 7th క్వశ్చన్ ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్ అని ఉంటుంది. దీంట్లో మనకి ఇండివిజువల్ కూడా చాలా టాపిక్స్ ఉంటాయి.
సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి దాన్ని చాయిస్ తీసుకోండి. ఎస్, చాయిస్ తీసుకోండి, ఎందుకంటే అది పెద్ద క్వశ్చన్, దాని మీద టైం పెట్టి బదులు మిగతా క్వశ్చన్స్ మీద టైం పెట్టి ఒకవేళ ఇది లాస్ట్ మినిట్ అయితే మీరు రేపే ఉంటుంది ఎగ్జామ్ ఇవాళ వీడియో వస్తున్నాను అన్నట్టయితే విడిచిపెట్టండి. లేదా నాకు ఒక 1 week to 10 days టైం ఉందంటే అది కూడా నేర్చుకోండి. నెక్స్ట్ మనకి జీరో డయోడ్ ఉంటుంది. సో దిస్ ఈస్ అ కామన్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్, ఈజీగా దీంట్లో మనకి విఐ క్యారెక్టరిస్టిక్స్ అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అని ఉంటుంది. సో ఇది జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈజీ క్వశ్చన్ ఇది కూడా నేర్చుకోవాలండి. పిఎన్ జంక్షన్ డయోడ్, జీరో డయోడ్ అని చెప్పి. కాబట్టి మీకు నేను ఏం నేర్చుకోవాలి కదా, ఏం చాయిస్ తీసుకోవాలి చెప్పినా కదా. సో ఈ క్లిప్పర్స్ అండ్ కన్వర్స్ చాయిస్ తీసుకోండి. వాటితో పాటు ఈ 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ చాయిస్ తీసుకుంటే మీతో పైన 5 questions మీకు పర్ఫెక్ట్గా అవుతాయి. యూ కెన్ డెఫినెట్లీ గెట్ 10 out of 10 marks ఈజీ వస్తాయి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ఫస్ట్ యూనిట్. Now coming to our second unit. So this second unit is completely of BJT. It's a bipolar junction transistor. See, this topic was very important topic ఎందుకంటే మనకి ఈ టాపిక్ మీద సపరేట్ యూనిటే ఉండేది పాత సిలబస్లో. సో ఈ క్వశ్చన్ ఏంటంటే బీజేటీ క్వశ్చన్, ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఉండేది లాస్ట్ టైం. బట్ ఈసారి లాస్ట్ టైంలో ఉన్న ఫస్ట్ అండ్ ఫోర్త్ యూనిట్స్ కంబైన్ చేసి ఇంట్లో పెట్టింది. దీంట్లో మనకి మేజర్గా 2 questions ఉంటాయి. ఫస్ట్ question, second question. See, this is a direct question and this is a direct question. If in case వీళ్ళు మనకి ఈ యూనిట్ నుంచి 4 questions అడుగుతారు కదా. 4 questions అంటే ఆ 4 questions ఈ 2 టాపిక్స్ నుంచి అడగచ్చు మేబీ ఛాన్సెస్. ఎందుకంటే దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఉన్న ఈ యూనిట్లో ఉన్నాయి 4 questions, 4 మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు ఒక టాపిక్ చాయిస్ తీసుకున్నారనుకోండి, మీద 3 topics పర్ఫెక్ట్గా చదివితే మస్తు ఎక్కువ, చాలా మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఇందులో మనకి ఫస్ట్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, దాంట్లో మనకి స్ట్రక్చర్ ఆఫ్ బీజేటీ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ కరెంట్ కాంపోనెంట్స్ ఏంటివి అండ్ ట్రాన్సిస్టర్ యాక్టర్స్ ఏంటివి. సో ఇవన్నీ అనుకొని మీరు సింగిల్ ఆన్సర్గా నేర్చుకున్నారు అనుకోండి. సో ఆ 4 ఇట్లో మీకు ఏ క్వశ్చన్ అడిగినా కూడా డైరెక్ట్ క్వశ్చన్ రాయొచ్చు. ఈ 4 topics కంబైన్ చేసి రాయొచ్చు, రాస్తే అక్కడ అయిపోయింది. నెక్స్ట్ మనకి కాన్ఫిగరేషన్స్. మనకి దెర్ ఆర్ 3 types ఆఫ్ కాన్ఫిగరేషన్స్, సిబి, సిఈ, సిసి. కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్. దీస్ 3 questions ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు పైన చదవకుండా మాత్రం దీంట్లో నుంచి 10 marks ఈజీగా వస్తాయి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చదివినాకనే పైన చదవకూడదు. ఓకే, ఎందుకంటే చెప్పిన కదా లాస్ట్ టైం 4th యూనిట్లో ఉండేవి ఈ 3 questions ఉండేవి. ఆ 3 questions కన్సర్ట్ 3 క్వశ్చన్ పేపర్స్ వచ్చేవి. కాబట్టి దీస్ 3 questions ఆర్ ఫస్ట్ టైం షుడ్ యూ నీడ్ టు లెర్న్. అంతే ఇక నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వీటికే లైక్ కాన్ఫిగరేషన్ కోసం. సో మీరు ఈ 4th క్వశ్చన్ ఒక్కడే చాయిస్ తీసుకోవాలి. ఈ 3 questions పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 100% షూర్ మీకు 10 కాదు 20 marks వస్తాయి. సో ఎక్స్ట్రా చాయిస్ కూడా రాసుకోవచ్చు ఈ 4 questions, ఈ 3 questions చదవకుండా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ సెకండ్. నౌ కమింగ్ టు థర్డ్ యూనిట్. సో ఈ థర్డ్ యూనిట్లో మొత్తం మనకి బయాసింగ్ గురించి ఉంటుంది. లైక్ ఇంతకుముందు మనం బీజేటీ చూసాం కదా, బీజేటీ బయాసింగ్ గురించి. సో దీంట్లో మనకి ఉన్నాయి 2 questions పర్ఫెక్ట్గా సేమ్ దీంట్లో కూడా. అంటే టోటల్గా ఉన్నాయి మొత్తం 4 questions. ఈ 4 questions పర్ఫెక్ట్గా నేర్చుకుంటే డెఫినెట్లీ యూ గెట్ 10 out of 10 marks. సో మనం దాంట్లో 10 ఎట్లా వస్తే ఒక చాయిస్ తీసుకుంటాం. ఆ చాయిస్ ఏం తీసుకున్నామంటే స్టెబిలిటీ ఫ్యాక్టర్స్ అండ్ థర్మల్ రైల్వే అని సంథింగ్. ఓకే, లెట్స్ టేక్ దిస్ క్వశ్చన్ యాజ్ ఎ చాయిస్. దీన్ని ఎక్స్ట్రా క్వశ్చన్ కింద తీసుకుందాం. నీకు టైం ఉంది, నేను పర్ఫెక్ట్గా చదువుకుంటా అనుకుంటే చెప్పి నన్ను అడిగితే టైం వేస్ట్ ఉంటుంది చదువుకొని. సో కాబట్టి ఉన్న 3 questions చెప్పడానికి కూడా ఏం లేదు. 3 questions యూ నీడ్ టు లెర్న్ పర్ఫెక్ట్లీ. ఫస్ట్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ విడిచిపెట్టడం మాత్రం పర్ఫెక్ట్గా చదువుకోండి. ఈ ఫస్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్, దీని తర్వాత ఈ గో టు సెకండ్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్, లోడ్ లైన్ అండ్ ఆపరేటింగ్ పాయింట్. బయాసింగ్లో మనకి నీడ్ ఆఫ్ బయాసింగ్. అసలు బయాసింగ్ నీడ్ ఏంటిది బయాసింగ్ చేయడానికి బీజేడీ. నెక్స్ట్ is స్టెబిలైజేషన్. సింపుల్ క్వశ్చన్. బేసిక్ డెఫినేషన్స్ అంటే ఏమైనా డయాగ్రామ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్
గ్రాఫ్స్ ఉంది, గ్రాఫ్స్ గీసి పడేస్తే అక్కడ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ లోడ్ లైన్స్ అండ్ ఆపరేటింగ్ పాయింట్స్, వీటికి మేబీ చిన్నది క్వశ్చన్ ఇండివిజువల్గా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వస్తే మనకు బయాసింగ్ టెక్నిక్స్, దీంట్లో మనకి ఫిక్స్డ్ బయాసింగ్, కలెక్టర్ టు బేస్ బయాస్ అండ్ వోల్టేజ్ డివైడర్ బయాస్, ఈ 3 బయాసెస్ ఉన్నాయి. వీటికి కొంచెం ఇండెప్త్గా నేర్చుకొని చదువుకుంటే సరిపోతుంది. ఈ యూనిట్ మస్తు ఈజీ యూనిట్, ఈజీగా అయిపోతుంది. ఉన్న 4 క్వశ్చన్స్. లాస్ట్ క్వశ్చన్ ఒకటి చాయిస్ తీసుకున్నా కూడా యూ హ్యావ్ అండ్ స్కోప్ టు ఆన్సర్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అవి దీని నుంచి వస్తాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ third unit. Now coming to our 4th unit. So this 4th unit is completely of transistors and amplifiers. Transistors and amplifiers గురించి ఉంటుంది. The first one is transistors as a small signal amplifier. So it's a small topic. ఇది important నేర్చుకోవాలి. First question, H parameter equivalent circuits. This is the most important question. Next is amplifiers analysis using the H parameters. H parameters ఏమున్నాయి? 3 ఉన్నాయి. Common emitter, common base and common collector. So by using these 3 H parameters we need to analyze the amplifier analysis చేయాలి. use this one. Next is the approximate CE model. CE in the sense common emitter. So ఈ common emitter model use this one with emitter bias, with emitter bypass capacitor and without emitter bypass capacitors. So this is కొంచెం టఫ్ క్వశ్చన్ అనేది. సో మీకు చెప్పినా కదా, మీకు ఏ టఫ్ అనిపిస్తే చాయిస్ ఇస్తాను. మీద ఉన్న 5 క్వశ్చన్స్ చదువుకోండి. ఇట్లా ఉన్నాయి 4 క్వశ్చన్స్. ఉన్న 4 క్వశ్చన్స్కి మీరు ఒక క్వశ్చన్ చాయిస్. దీంట్లో ఓకే, ఇది బెస్ట్ ఆప్షన్. టేక్ దిస్ క్వశ్చన్ యాజ్ చాయిస్. ఈ 4th క్వశ్చన్ ఒక చాయిస్ తీసుకొని పైన 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి. ఈజీ 1 to 3 క్వశ్చన్స్ నేర్చుకోండి. క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి, తక్కువ క్వశ్చన్స్ ఏమున్నాయి. డైరెక్ట్ ఏం క్వశ్చన్స్ వస్తాయో మనకు అర్థమవుతున్నది. అన్ని యూనిట్స్ మ్యాక్సిమం అవుతూనే ఉన్నాయి. 5th యూనిట్ మాత్రం అవుతుంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది. సో 4th యూనిట్ వరకు అన్నీ ఉన్నాయి. మొత్తం డైరెక్ట్ క్వశ్చన్స్ చెప్పినాను. ఇంకా దాంట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే ఉండవు. మీరు చెప్పినట్టు లాజికల్గా చదవాలి. నేను ఎట్లా చెప్తున్నా అంటే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందా రాదా అని అట్లా కాదు. ఎందుకంటే నేను క్వశ్చన్ పేపర్ తయారైతేనే కాబట్టి అంటే ఏ క్వశ్చన్ ఎట్లా చదువుకోవాలి, ఏం చాయిస్ ఇచ్చి పెట్టాలో మనకు అర్థమవుతుంది. సో ఫాలో దిస్ ప్యాటర్న్ ఫర్ ఎనీ ఎగ్జామ్. మీరు అంత స్ట్రేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోస్ పెడతానే ఉంటాను. ఓకే ఫైన్. 3 క్వశ్చన్స్ డన్. చాయిస్ డన్. Okay, this is completely of 4th unit. Now coming to 5th unit. So this 5th unit is completely of special purpose diodes and field effect transistors. So దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ మిగతా క్వశ్చన్స్ అనేది డిఫరెంట్. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పార్ట్ అనుకోవచ్చు మనం చెప్పాలంటే. సో దీంట్లో మనకి స్పెషల్ పర్పస్ డయోడ్స్ ఉంటాయి. దాంట్లో ఎస్ఎస్సిఆర్, టనల్ డయోడ్, వెక్టార్ డయోడ్, ఫోటో డయోడ్, సోలార్ సెల్, ఎల్ఈడి అండ్ షార్ట్ కీ డయోడ్. సో దీస్ టైప్స్ ఆఫ్ డయోడ్స్ ఉంటాయి. వీటి గురించి ఇండివిజువల్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్యారెక్టరిస్టిక్స్, విఐ క్యారెక్టరిస్టిక్స్ అండ్ డయాగ్రామ్ అన్నీ లైక్ మొత్తం దాంట్లో ఉండే కాన్సెప్ట్స్ మొత్తం ప్రతి ఒక్క దానికి ఇండివిజువల్ ఆన్సర్ ఉండాలి. సో నన్ను అడిగితే దిస్ వుడ్ బి ద ఫస్ట్ క్వశ్చన్. అంటే 5 మార్క్స్కి మినిమం 5 మార్క్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఒకటి చదువుతాయి. 5th ఇట్లా కనీసం 5 మార్క్స్ కావాలనుకుంటే ఈ లైక్ ఏదైనా 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకొని ఇట్స్ మోర్ దెన్ లేదు. యూ నీడ్ టు గెట్ 10 మార్క్స్, 10 out of 10 అనుకుంటే యూ నీడ్ టు లెర్న్ దిస్ 2 క్వశ్చన్స్. మీరు ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే యూ డెఫినెట్లీ గెట్ 10 out of 10 మార్క్స్. దాని షూర్. ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతాయని చెప్తే డైరెక్ట్ మిగతా క్వశ్చన్స్ మొత్తం చాయిస్ అసెస్మెంట్. ది బెస్ట్ ఆప్షన్ చాయిస్ అసెస్మెంట్. ఇది మనకి సెకండ్ క్వశ్చన్ ఏంటిది? జేఫెట్. జేఫెట్ ఉంటే జేఫెట్ సేమ్ అది క్యారెక్టరిస్టిక్స్, ఎక్స్ప్లెనేషన్, విఐ క్యారెక్టరిస్టిక్స్, డయాగ్రామ్స్ మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి మాస్ఫెట్ ఉంటుంది. మాస్ఫెట్ మనకి ఎన్ ఉంటుంది, పి ఉంటుంది.
N diode, like PN junction diode యూజ్ చేస్తారు. ఇది నార్మల్గా ఎన్పి ఎన్ ఉంటుంది, పిఎన్పి ఉంటుంది. కాబట్టి ఎన్ ఒకటి పి ఒకటి రెండు మ్యాక్సిమమ్స్ ఏముంటాయి. ఎన్ ఉన్న దగ్గర ఏమో మొత్తం పి వాడాలి, పి ఉన్న దగ్గర ఏమో మొత్తం ఎన్ వాడాలి. మీకు ఒక క్వశ్చన్ నేర్చుకుంటే మీరు సెకండ్ ఈజీగా వచ్చేస్తారు. ఇట్స్ కంప్లీట్లీ ఆల్రైట్. మాస్ఫెట్ గురించి దీనిలో స్ట్రక్చర్, ఆపరేషన్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ బోర్డ్. దీనిలో మన ఇండికేషన్స్ అనేవి 1 2 3 4 5 కాదు, ఒకటి నేర్చుకుంటే మిగతాది రాయొచ్చు. ఎన్ని ఉన్న అక్కడ పి పెట్టాలి, పి ఉన్న కాడ ఎన్ని పెట్టాలి. సో దట్స్ ఇట్. ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, డెఫినెట్లీ విత్ మార్క్స్. లేదు యూ హ్యావ్ మచ్ టైమ్, యూ నీడ్ టు లెర్న్ ఫ్లెక్సిబుల్గా మొత్తం మీరు అన్ని చదువుకోవాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫిన్ఫెట్స్, ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్టర్ ట్రాన్సిస్టర్. సో సిఎన్టీ ఫెట్స్ లైక్ సెన్ఫెట్ అని అనొచ్చు, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్ దిస్ 3 CMOS, FinFETs, like this FETs, FinFETs and CODFETs. So వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ టేబుల్ వేసుకోండి, 3 టేబుల్స్ తీసుకొని డిఫరెన్సెస్ రాసుకోండి. మీకు ఇండివిజువల్ అడిగినా డిఫరెన్సెస్ అడిగినా మీరు డైరెక్ట్ రాసేయచ్చు, ది బెస్ట్ ఆప్షన్. ఇవి రెండింటిని డిఫరెన్సెస్ రాసుకోండి. ఇండివిజువల్గా వస్తేనేమో ఈఫే డిఫరెన్సెస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి ఇండివిజువల్గా, లేదంటే డిఫరెన్సెస్ వస్తే డిఫరెన్సెస్ రాయండి. దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ 15. అర్థమైపోయింది కదా, ఏమో మంచిగా 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. యూ నీడ్ టు లర్న్ దిస్ 3 క్వశ్చన్స్, యూ డెఫినెట్లీ గెట్ 10 out of 10 marks. షూర్ మ్యాథ్స్ 99% షూర్. సో ఇదే కాదు, సో సేదే కాదు, ఉన్న టాపిక్స్ మొత్తం కవర్ చేసాం. సో మీకు దీని నోట్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మనం రీసెంట్గానే మన వెబ్సైట్ బిల్డ్ చేసినాం. ఇట్స్ టుక్ అరౌండ్ 2 days టు బిల్డ్. 2 daysలో మన వెబ్సైట్ మొత్తం బిల్డ్ చేసినాం నేను. సో బిల్డ్ చేసినాను, దాంట్లో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాపిక్స్ అన్నీ పెడుతున్నాను. అండ్ ఆర్టికల్స్, లైక్ ఏమైనా ఆర్టికల్స్, ఏఐ రిలేటెడ్ ఆర్టికల్స్ కానీ, జాబ్ రిలేటెడ్ ఆర్టికల్స్ కానీ, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. గో త్రూ మై వెబ్సైట్. సో ఫ్రీక్వెంట్గా వెబ్సైట్కి విజిట్ చేస్తూ ఉండండి, మీకు అక్కడ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ రోడ్ మ్యాప్స్ కానీ, ఏ రోడ్ మ్యాప్స్ కానీ, కెరియర్ రోడ్ మ్యాప్స్ కానీ, ఇవన్నీ గైడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇఫ్ యూ నీడ్ యూ కెన్, నో నీడ్ టు టేక్, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఎ సబ్స్క్రిప్షన్ కూడా, మనకి ప్రీమియం కూడా ఉంటుంది దాంట్లో. సో డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ మై వెబ్సైట్. సో నేను ఆ వెబ్సైట్లోనే వీటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ రీవ్యాంప్ ప్లస్ వీటి నోట్స్ డాక్యుమెంటేషన్ మొత్తం లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ ఈజీ సబ్జెక్ట్. సో మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా ఈ వీడియో కావాలి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు విజిట్ ద వెబ్సైట్, అండ్ నోట్స్ అక్కడే ఉంటుంది కాబట్టి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.